హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మాస్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మ్యాడ్ స్క్వేర్, అదే మ్యాడ్ పార్ట్ 2 మూవీ గురించి. సో ఈ మూవీ ఈ మంత్ 28th అయితే రిలీజ్ కాబోతూ ఉంది. ఈ మూవీలో నార్నే నితిన్, అలాగే సంగీత్ శోభన్, రామ్ నితిన్, దాంతోపాటు మనకి బాగా తెలిసిన ఎంటర్టైన్మెంట్ సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఈ మూవీని. సో ఈ మూవీకి వచ్చేసరికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే, ప్రతి ప్రమోషన్లో కూడా నాగవంశీ గారు చాలా అగ్రెసివ్ స్పీచ్ ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు స్టేట్మెంట్లు కూడా చాలా హెవీగా ఇస్తూ ఉన్నారు. సో ప్రతి ఈవెంట్లో కూడా మన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో నాగవంశీ గారు మాట్లాడిన స్పీచ్ అనేది ప్రతి చోట కూడా హైలైట్ అవుతూ ఉంది. ఆయన ఈ చిన్న సినిమాలన్నీ కూడా ఈ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఈ మధ్య వచ్చినాయి చాలా వరకు హిట్లు అవుతూ ఉన్నాయి. సో ఒకటో రెండో కమర్షియల్ వేలో వీళ్ళని అంతగా సక్సెస్ కాకపోయినా, లైక్ ఆదికేశవ, సో ఇలాంటి సినిమాలు అంతగా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా సరే, ఇలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన సినిమాలు అన్నీ కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్కి చాలా ప్లస్ అవుతూ ఉన్నాయి, చాలా ప్రాఫిట్ తీస్తూ ఉన్నాయి. ఈ మ్యాడ్ స్క్వేర్ని ఫస్ట్ పార్ట్ డైరెక్షన్ చేసిన డైరెక్టరే కళ్యాణ్ శంకర్ అయితే డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. డీజే టిల్లుకి రైటర్గా వర్క్ చేసిన అతను ఈ మూవీకి కూడా రైటర్గా డైలాగ్స్ వర్క్ చేశారంట. సో ట్రైలర్ మనం చూసుకున్నట్టయితే ట్రైలర్ అలాగే టీజర్, దాని గురించి వచ్చిన ప్రమోషన్ కంటెంట్ అంతా కూడా చాలా ఎంటర్టైన్గా ఉంది. మ్యాడ్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఏమాత్రం తగ్గకుండా అదే క్యాస్టింగ్తో, అంటే హీరోయిన్స్ అనేది మారుతూ ఉన్నారు. ఏమైనా హీరోయిన్స్ కూడా ఇందులో స్పెషల్ గెస్ట్ అపీరియన్స్గా మళ్ళీ వాళ్ళు కూడా ఎంట్రీ ఇస్తారేమో, ఎలా ప్లాన్ చేశాడు డైరెక్టర్ అనేది మనం చెప్పలేం. కానీ సో హీరోలు అయితే వాళ్ళే ఉన్నారు, అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ అయితే ఫ్రెషర్స్ని తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ చెప్తూ ఉన్నారు ఈ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. అయితే దీని నుంచి వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా మంచిగా సక్సెస్ అయినాయి. స్వాతిరెడ్డి అనేది ఇప్పుడు మేమ్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. సో దాన్నే దీంట్లో మళ్ళీ రీమేక్ చేశారు, అలాగే యూజ్ చేశారని చెప్పుకుంటూ వచ్చు. కానీ ఓల్డ్ వెర్షన్ సాంగ్ ఏదైతే ఉందో దానికి ఏ మాత్రం తగ్గకుండా ఇది కూడా అంతే విధంగా మంచి ఎంగేజింగ్గా ఉంది. లడ్డూగాడి పెళ్ళంటూ ఫస్ట్ పార్ట్లో ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నాడు కదా సినిమాని అంతా నడిపించేది. సో ఆ అబ్బాయి పెళ్ళి జరుగుద్ది అనుకోండి సంథింగ్ ఇందులో, అది కూడా మంచి హైలైట్గా అయింది. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయినాయి, టీజర్ ట్రైలర్లు కూడా మంచి హిట్ అయినాయి. ఈ మంత్ అయితే 28th మూవీ రిలీజ్ అవుతూ ఉంది. దీంతో పాటుగా దీనికి కాంపిటీషన్గా రాబోతుంది రాబిన్ హుడ్ మూవీ. అంటే తమిళ నుంచి కూడా ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. మొత్తం సుమారు 12 మూవీస్ అయినా రిలీజ్ అవబోతున్నాయి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిపి ఈ 28th వచ్చేసరికి. ఏదైనా సరే అట్రాక్షన్ అయితే దీని వైపు కొంచెం ఎక్కువ ఉంది మ్యాట్కి సంబంధించి. ఇది కాకుండా ఏదైనా ఉందంటే ఎంపురాన్, అదే లూసిఫర్ పార్ట్ 2, దీనికి కూడా తమిళ డబ్బింగ్ సినిమా ఇది. ఇది పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ చేశారు, మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్ చేశారు. సో ఇది కూడా కొంచెం ఇంపాక్ట్ ఎక్కువే ఉంది. థియేటర్స్ కూడా ఇది ఎస్విసి రిలీజ్ చేయడం వల్ల, ఎంపురాన్ అనేది ఎస్విసి రిలీజ్ చేయడం వల్ల దీనికి కూడా కొంచెం హైప్ ఎక్కువే ఉంది. అయితే కొంచెం హైప్ తక్కువ ఉన్న మూవీ ఏంట్రా అంటే రాబిన్ హుడ్. సో ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రమోషన్స్ వాళ్ళ వేలో వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటో ఇంకా దగ్గరికి వచ్చా ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారు అనే సంగతి మనకు తెలియదు. ఎందుకంటే ఇంకా రిలీజ్కి చాలా టైం తక్కువ ఉంది, ఇంకా 1-2 days మాత్రమే టైం ఉంది. ఇంకా మ్యాట్కి సంబంధించి ప్రీమియర్స్ కూడా పడే అవకాశం ఉంది. ఒకవేళ ఏమైనా పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఇంకా మ్యాడ్ స్క్వేర్ తీసుకుంటూ ఇంక వెళ్ళిపోద్ది. ఒకవేళ లేదు ఇవన్నీ కూడా ఏమైనా టాక్ ఏదైనా కొంచెం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినాయి అని అనేటట్టయితే ఇంక చెప్పేది ఏముంది, కోర్టు మూవీ ఈ వీక్ కూడా ఇంకా ముందుకెళ్ళిపోద్దని అనుకోవచ్చు. ఇప్పటికే సుమారు 50 crores దాకా కలెక్ట్ చేసింది కోర్టు మూవీ అయితే. ఇంక ఇవి కూడా కొంచెం యావరేజ్ టాక్ వచ్చినాయి అంటే ఇంకా అది ఎక్కడ దాకా కలెక్షన్స్ వెళ్తా కూడా మనం చెప్పలేము. సో ఏదైనా సరే చిన్న మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నీ పెద్ద మూవీస్తో చిన్న మూవీస్ కంపేర్ చేసుకుంటే చిన్న మూవీస్ చాలా హిట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మంచి స్టోరీతో ఫ్రెషర్స్ డైరెక్టర్స్ ఫ్రెష్ థాట్స్ సో వీటితో వస్తూ ఉన్నారు. సో మ్యాడ్ స్క్వేర్ కూడా మంచి హిట్ అవ్వాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.